అహోబిలము సంబంధించిన ఎవరు అవినీతి చేశారనే ఒక చర్చ నువ్వా నేనా అనుకుంటూ ఈరోజు గంగుల బ్రిజేందరు మేము ఒక హోరాహోరీగా ఈరోజు పెద్దగా ఒక డిస్కషన్ జరిగింది. ఈరోజు ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణము నేను కొన్ని రోజుల క్రితము ఒక 2 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్. నేను 2 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్లో మఠంకి సంబంధించిన CEO ఎవరైతే ఉన్నారో ఆ మఠ పెద్దలకే తెలియకుండా అహోబిలంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి నేను మాట్లాడితే దాంట్లోకి దూరింది వైసీపీ నాయకులు, ఆ చర్చలోకి దూరింది వైసీపీ నాయకులు. నేను CEO గురించి మాట్లాడినాను. పార్థసారథి చేసిన అవినీతి నేను బయట పెట్టడానికి నేను అహోబిలం పీఠాధిపతిని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ నేను ఆయన గురించి లేదా CEO గురించి నేను మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మధ్యలో ఎందుకు దూరినారు, నీకేం సంబంధము అని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే నీ అవినీతి కార్యక్రమాలు నువ్వు దేవుడు సొమ్ము నువ్వు తిన్నావని చెప్పి నన్ను నా కుటుంబ సభ్యుల మీద నువ్వు అబాండాలు వేసి సాక్షిలో భూమా వారసులని చెప్పి అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీరు ఏమి అవినీతి చేస్తాం మేమని నిరూపించమని చెప్తుంటే పిచ్చి కూతలు కూస్తున్నారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడి నీకు ఇబ్బంది లేకుండా నేను ఒక చర్చకి నీతో నేను పిలిపించుకోవాలా? పోలీస్ డిపార్ట్మెంట్ నీ ఇంటికాడికి నేను పంపించినానా? నేను సవాల్ వదిలిన వెంటనే నీ పొజిషన్లో నేను ఉంటే ఏం చేసేదని తెలుసా? నేను సవాల్ వదిలిన వెంటనే ఎవరికి తెలియకుండా అహోబిలంలో కూర్చునేదాన్ని. నువ్వేం చేసినావు? మొత్తం దేశమంతా తెలిసేటట్టు అందరు ఇంటికాడికి రండి, ఇళ్ళ కాడికి రండి అని చెప్పి జనాలు నువ్వు పిలిపించుకున్నావు. అందుకు పోలీసులు నిన్ను అడ్డుకున్నారు. నువ్వు చర్చే కావాలని అనుకో అంటే అహోబిలంకి నువ్వు ఒక్కడే వచ్చేవాడివి. కానీ నువ్వు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి నువ్వు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టడానికి నువ్వు భయపడ్డావు కాబట్టే నువ్వు జనాలను పిలిపించుకొని నువ్వు ఈరోజు ఇళ్లలో కూర్చొని నువ్వు నాటకాలు ఆడుతున్నావు. ఏమి ఆధారాలు చూపించినావు నువ్వు? ఈ CEO పార్థసారథి తమిళనాడు వాళ్ళకి జుట్టు తలనీలాలు తీసుకుపోతుంటే జగద్విఖ్యాత రెడ్డి ఆపినాడు. అసలు అతను జుట్టు బయటికి పంపించడానికి వీలే లేదని చెప్పి టెండర్లు క్యాన్సిల్ అయిన లెటర్ నేను చూపిస్తుంటే నువ్వు ఏందో మాట్లాడుతున్నావు. ఏం ఆధారాలు చూపించినావు? నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు చదివినావు ఎవడెంత కట్టాలి అని. దానికి నాకేం సంబంధం ఉంటుంది? నేను నిరూపిస్తా. నన్ను ప్రజలు ఎవరు ప్రశ్నించలేదే, నువ్వు ప్రశ్నించినావు. అందుకు నీకు ఆధారాలు చూపిస్తా. నువ్వు రా అని చెప్తున్నా. నేను నిన్ను చంద్రబాబు నాయుడు గారికి నేను తీసుకుపోవాలంట. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున పెట్టే ప్రోగ్రాము స్టేజ్ మీదకి డిస్కషన్ చేస్తాడంట. నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? నువ్వు పెద్ద నాయకుడు అనుకుంటున్నావా? నువ్వు వస్తున్నావు అంటే రెడ్ కార్పెట్ వేసి సీఎం దగ్గర నీతో పంచాయతీ పెట్టించడానికి ఈరోజు అయిపోయిందని అనుకుంటున్నావేమో. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఈ చర్చ మళ్ళీ జరుగుతుంది. నువ్వు రావాలనుకుంటే ఎస్పీ కాడికి రా, నీకు ప్రొటెక్షన్ ఇప్పిస్తా. నువ్వు భయపడుతున్నావు అంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, ఆడే చర్చ చేద్దాము. నీ పోలీసులతో నేను మాట్లాడి నీకు ఇబ్బంది లేకుండా నేను చేయాలంటే సిగ్గులేదు మీకు ఆ మాటలు మాట్లాడడానికి? ప్రతిపక్షంలో పెద్ద నాయకుడు మీరు, వాడు పక్కన మళ్ళీ సంకలు వేసుకొని తిరుగుతున్నావు వాళ్ళని. ఎవడైతే నిన్ను మీ నాన్నని బూతులు తిట్టాడో వాళ్ళని సంకలు వేసుకొని తిరుగుతున్నావు. మళ్ళీ మీకు పెద్ద పెద్ద మీసాలు, గంభీరమైన నడకలు. మీరు నాకు నీతులు చెప్తారు, నాకు రాజకీయాలు నేర్పిస్తారు. ఆలగడ్డలు అన్నింటికీ సిద్ధమంటే రమ్మను, ఇద్దరిని రమ్మను. నువ్వు ఒక్కడివిరా. ఎంత పెద్ద రాజకీయాలు ఇది. ఈ సందర్భం రాకూడదని చెప్పే గత కొన్ని నెలల నుంచి డిపార్ట్మెంట్కి నేను మొత్తుకొని చెప్తున్నా. ఇదే అహోబిలం వల్ల మేమందరం రోడ్డు మీద పడి కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దని నేను ప్రజల మీద అడుగుతున్నా. మీకు చెప్పలేదా? నేను ఎన్ని రోజుల నుంచి నేను మాట్లాడుతున్నాను దీని గురించి. ఎవడైనా పట్టించుకున్నాడా? ఏ నాయకుడైనా దిగొచ్చి మా పంచాయతీ చేసినాడా? ఎవడు చేయలేదు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాం. అయినా నేను ఎక్కడో CEO అతని మీద కేసులు ఉన్నాయి, అతను అవినీతి చేశాడు, అతని ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను ఆధారాలను తీసి నేను అతని గురించి మాట్లాడుతుంటే నీకేమొచ్చింది? నువ్వెందుకు మధ్యలో దూరినావు అంటున్నా నేను. మామూలుగా అయితే ఎమ్మెల్యేకి ఎక్కడైనా బినామీలు ఉంటారు, అవునా? కానీ ఒక CEOకి నువ్వు బినామీ. అందుకే అతను తిడితే నువ్వు మధ్యలోకి దూరినావు. సిగ్గులేదు మీకు? ఇంటి దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నావు. అహోబిలం నరసింహస్వామి డబ్బులు తినేంత కర్మ నీకు పట్టలేదా? మాకు పట్టిందా? 2004 నుంచి 2024 వరకు టెండర్లు వేసింది మీ వాళ్ళు. డబ్బు తినింది నువ్వు, నీ కుటుంబము, నీ ఇంట్లో ఆడవాళ్ళతో సహా డబ్బు తిన్నారు.
ఏం చేస్తున్నావు నువ్వు? గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినావు నువ్వు? ఈరోజు మా గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏం అవినీతి చేస్తాం చూపించమంటే అదిగో 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 పైన దిక్కులు చూపిస్తున్నావు నువ్వు. ఈరోజు ఇది ఇక్కడతో అయిపోలేదు. నువ్వు దీని గురించి నేను అవినీతి చేశానని చెప్పి నువ్వు నిరూపించేంత వరకు నీ ఎంట పడతాము. అన్నిటికీ సిద్ధం అంటున్నారు కదా, సిద్ధంగా ఉండు. ఏదో ఒక రోజు నీ మీద తప్పకుండా మేము వచ్చి పడతాము. నువ్వు దీనికి సమాధానం చెప్పకుండా అహోబిలం నరసింహస్వామి డబ్బు తిన్నామనే ఆరోపణ నా మీద చేసినావు. ఒక మహిళ పైన దేవుడు సొమ్ము తిన్నానని చెప్పి నా మీద ఆరోపణ చేసినందుకు నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలా, లేదంటే నిరూపించాలా. నువ్వు ఈ రెండు చేయకుండా తప్పించుకొని తిరుగుతామంటే ఆలగడ్డకు నువ్వు ఎట్లా వచ్చి కూర్చుంటావు నేను కూడా చూస్తాను. ఈ రోజు నుంచి నువ్వా నేనా అనేది దీని గురించి చర్చ తప్పనిసరి జరగాల్సిందే. ఏం ఆధారం ఉన్నా చూపించు. లేదు నీకంత భయం ఉంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, నేను డేట్ చెప్తా. ఎల్లుండే సీఎం ప్రోగ్రామ్, రేపు అందరు బిజీగా ఉంటారు. ఎల్లుండి 4 గంటలకి ఎస్పీ ఆఫీస్ కాడికి నువ్వు రా. ఎస్పీ ఆఫీస్ కాడికి నేను వస్తాను. నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు నిరూపిద్దాము. ఎవరు తప్పైతే వాళ్ళు క్షమాపణ చెప్తారు. దానికి సిద్ధంగా ఇప్పుడు నువ్వు ఎక్కడో ఎందుకు ఎస్పీ ఆఫీస్ కాడికి రా 4 గంటలకి, నేను వచ్చి కూర్చుంటా. దానికి దమ్ముంటా నువ్వు రా. నువ్వు నిరూపించకపోతే ఎస్పీ ఆఫీస్ నుంచి నువ్వు బయటకు కూడా కదలకుండా నేను చేస్తా. దీనికి ఛాలెంజ్గా, దీనికి నువ్వు సిద్ధంగా